సో నేను ప్రస్తుతం ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఉన్నాను. ఈ నెల 8, 9 తారీఖు స్టార్ట్ అయ్యే చేపమందు ప్రసాదానికి సంబంధించి ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. చాలా వేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. చూస్తున్నారుగా మొత్తం బ్యారిగేడ్స్ ఎక్కడికక్కడ బ్యారిగేడ్స్ కూడా వేయడం జరిగింది. సో ఈసారి 8, 9 తారీఖు స్టార్ట్ అయ్యే చేపమందుకు సంబంధించి ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రసాద పంపిణీకి ఇటు చేపమందు అంటారు, లేకపోతే చేప ప్రసాదం అని కూడా దీన్ని పిలుస్తుంటారు. సో చేపమందు చాలా ఫేమస్. దాదాపు 1845లో బత్తిని వంశానికి చెందిన వీరనగౌడ్ అని చెప్పేసి స్టార్ట్ చేశారు. సో దాదాపు 5 తరాల నుంచి వీళ్ళు చాలా ఫ్రీ సర్వీస్ చేస్తున్నారు బత్తిని ఫ్యామిలీకి సంబంధించి. సో చూస్తున్నాం కదా ఏర్పాట్లు ఎక్కడికక్కడ చాలామంది భక్తులు వస్తుంటారు, లక్షల్లో భక్తులు వస్తుంటారు, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇటు బ్యారిగేడ్స్ కానీ. ఈసారి ఏంటంటే మృగశిర కార్తి 8వ తారీఖు రాత్రి నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి 8వ తారీఖు రాత్రి నుంచి 9వ తారీఖు రాత్రి వరకు పంపిణీ చేస్తారని చెప్పేసి ఇప్పటికే బత్తిని సోదరులు అయితే ప్రకటించిన పరిస్థితి. సో 24 గంటల పాటు ఈ చేప ప్రసాదం చేప మందు పంపిణీ ఉంటుందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. మన పక్కన రాత్రిపూట ఎటువంటి ఇబ్బందులు లేకుండా విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున లైటింగ్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. సో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఇటు టీజేఎస్ఆర్టీసీ కానీ పోలీస్ కానీ చాలా వరకు ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఎందుకంటే చాలామంది ఇటు ఏపీ తెలంగాణ కాకుండా దాదాపు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, కర్ణాటక చాలా రాష్ట్రాల నుంచి కూడా ఏదైతే ఈ చేపమందు కోసం అయితే వస్తుంటారు. సో చేపమందుకు సంబంధించి ఆస్తమాకు ఉబ్బసం అంటారు మనం తెలంగాణలో, ఆస్తమాకు సంబంధించి కూడా ఈ చేప ప్రసాదం అయితే దాదాపు కొన్ని 180 సంవత్సరాలుగా దాదాపు ఈ చేప ప్రసాదం అయితే పంపిణీ జరుగుతుంది. సో చాలా వరకు చాలామంది భక్తులు కూడా వస్తుంటారు. సో 24 గంటల్లో దాదాపు గత సంవత్సరం కూడా దాదాపు 60,000 నుంచి 1,00,000 మంది వచ్చారని చెప్పేసి ప్రభుత్వం అంచనా వేస్తుంది. సో ఈసారి ఎండలు కూడా బాగానే ఉన్నాయి. దానికి సంబంధించి కూడా ఎక్కడికక్కడ కూలర్లు కానీ వాటర్ సప్లై కానీ ప్రతి లైన్లో కూడా వాటర్ సప్లై కూడా చేస్తామని చెప్పేసి సో చేశారు. ఇప్పటికే ఏదైతే ఈ చేప ప్రసాదానికి సంబంధించి కూడా వాడే చేప పిల్లలు కొర్రమీనుకి సంబంధించి కొర్రమీన్ అనే చేప పిల్లల్లో ఒక పసుపు ముద్ద లాంటి ఒక మూలికను సంబంధించి మూలికల ముద్దలాగా ఉంటుంది. ఆ మిక్స్ చేసి దాంట్లో ఆ చేపలో పెట్టేసి బతుకున్న చేపనే డైరెక్ట్ గొంతులో వేయడం జరుగుతుంది. సో గొంతు గుండా వెళ్తూ ఆ తోక ఊపుతుందని, ఇది శ్వాసనాళాల్లో కఫం తొలగించడానికి సహాయపడుతుందని చాలామంది నమ్మకం ఉంటుంది. సో దీనికి సంబంధించి ఏదైతే వెజిటేరియన్ ఉంటారో శాకాహారులకు సంబంధించి మాత్రం చేప లేకుండా డైరెక్ట్ ఆ మూలికను బెల్లం మిశ్రమంతో కలిపి కూడా ఇవ్వడం జరుగుతుంది. సో చాలా నమ్మకం దీని మీద, ఎందుకంటే చాలా రాష్ట్రాల నుంచి ఇక్కడికి వస్తూ ఉంటారు. సో ఇది వేసుకున్న తర్వాత ఆయాసం తగ్గిందని చెప్పేసి కూడా చాలామంది చెప్తూ ఉంటారు. సో వైద్యులు మాత్రం దీన్ని కొట్టిపారేసినప్పటికీ, సో ఏదైతే శాస్త్రీయంగా దీన్ని కొట్టిపారేసినప్పటికీ ఏదైతే కొన్ని దశాబ్దాల నుంచి ఇది కొనసాగుతుంది కాబట్టి చాలామంది భక్తులు నమ్మి దీనికి సంబంధించి వస్తుంటారు. సో ఇప్పటికే మత్స్యశాఖ కూడా లక్షలాది చేపలు కూడా సరఫరా చేసింది. చాలా వరకు ఏదైతే బత్తిన గౌడ్కి సంబంధించి కుటుంబానికి సంబంధించి కూడా చాలా వరకు ఇక్కడ ఫ్రీ సర్వీస్ చేస్తుంటారు. ఎటువంటి డబ్బులు తీసుకోరు. చేపలు కూడా గవర్నమెంట్ ఫ్రీగా పంపిణీ చేయడంతో సో బత్తిని కుటుంబానికి సంబంధించిన వాళ్ళు కూడా దాదాపు ఈ ప్రసాదం అయితే పంపిణీ చేస్తున్నారు. సో చాలా వరకు స్వచ్ఛంద సంస్థలు కూడా ఇక్కడ ఫుడ్ ఏర్పాట్లు కానీ, లేకపోతే చాలా వరకు బత్తిని గౌడకు సంబంధించిన అయితే ఆ గౌడ సామాజిక వర్గం సంబంధించి కూడా చాలా వరకు ఇక్కడ వాలంటీర్లుగా బత్తిన గౌడ్ ఫ్యామిలీకి సంబంధించిన వాలంటీర్లు కూడా పెద్ద ఎత్తున పనిచేస్తూ ఉంటారు. మరి పక్కన పోలీస్ కానీ ట్రాఫిక్ కానీ, ఎందుకంటే నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరుగుతుంది కాబట్టి ట్రాఫిక్ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా ట్రాఫిక్ సిబ్బంది కూడా ఎక్కడికక్కడ ట్రాఫిక్ కూడా కంట్రోల్ చేస్తుంటారు. సో ఈసారి ఏదైతే దాదాపు మృగశిర కార్తె 9 గంటల నుంచి ప్రారంభం అవుతుంది కాబట్టి, మృగశిర కార్తె రాత్రి వచ్చింది కాబట్టి 9 గంటలకు, అయితే జూన్ ఆదివారం నుంచి దాదాపు 24 గంటలు స్టార్ట్ అవుతుంది. 24 గంటలు నడుస్తుంది. జూన్ 8 ఆదివారం రాత్రి 9 గంటల నుంచి నెక్స్ట్ డే 9వ తారీఖు 9 గంటల వరకు కూడా కొనసాగుతుందని చెప్పి చెప్తున్న పరిస్థితి. మరో పక్కన దీనికి సంబంధించి ఇప్పటికే చూస్తున్నాం కదా, చాలా వరకు భక్తులు ఇప్పటికే చేరుకుని ఉంటారు. అక్కడ చూస్తున్నాం కదా షెడ్ల కింద చాలామంది భక్తులు ఇంకొక 3 రోజులున్నా కూడా చాలామంది భక్తులు ఇప్పుడిప్పుడే వచ్చేస్తుంటారు. ఎందుకంటే క్యూ లైన్లు పెరుగుతాయి. ముందే వస్తే ముందే చేప ప్రసాదం తీసుకొని వెళ్ళొచ్చు అని చెప్పేసి కూడా చాలా వరకు భక్తులు ఇప్పటికే చేరుకుంటున్న పరిస్థితి. ఇంకా రేపు సాయంత్రం వరకు ఈ షెడ్లన్నీ కంప్లీట్, రేపు ఎల్లుండి కంప్లీట్ షెడ్లన్నీ కూడా నిండిపోతాయి. వాళ్ళు ఇక్కడే ఏదో తినేసి, అవసరమైతే కొందరు వంట సామాన్లతో సహా ఇక్కడికి వచ్చి వంట కూడా చేసుకుంటూ ఇక్కడే పడుకొని చేప ప్రసాదం తీసుకొని వెళ్తారంటే భక్తులకు ఎంత నమ్మకం అనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. సో 1845లో
బత్తిని వంశానికి చెందిన వీరన్నగౌడ్ అనే ఒక సాధువు ఈ రహస్యమూలికల సూత్రాన్ని కనుగొని వాళ్ళ వంశస్థులకు చెప్పిన. సో ఆ వంశస్థులు కూడా మృగశిర కార్తె రోజు ఉచితంగా ఈ ఉచితంగా ఈ ప్రసాదం అయితే ఈ చేప మందును చేప ప్రసాదంగా కూడా పిలుస్తారు. సో ఆ వంశ ఆచారం ప్రకారంగా వాళ్ళ వంశస్థులు కంటిన్యూ చేస్తున్నారు. సో తరతరాలుగా ఇది నడుస్తుంది. ఇప్పటికి 5 తరాలుగా దీన్ని కొనసాగిస్తున్నామని చెప్పేసి చెప్తున్నారు. సో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం వాళ్ళతోని. సో అసలు ఈ చేప మందు ఎట్లా తయారు చేస్తారు, అసలు దీని రహస్యం ఏంటి, మనతో మాట్లాడడానికి బత్తిని కుటుంబం సంబంధించి అమర్నాథ్ ఉన్నారు, అమర్నాథ్ గౌడ్ ఉన్నారు. అన్న నమస్తే. అన్న ఎట్లా ఏంటి అసలు ఈ చేప మందు రహస్యం ఏంటి, అసలు ఎన్నిసార్లు వేసుకోవాలి, ఎట్లా తగ్గుతుంది, ఏంటి అసలు? నమస్కారం అండి, నా పేరు బత్తిని అమర్నాథ్ గౌడ్. నేను బత్తిని హరినాథ్ గౌడ్ వాళ్ళ అబ్బాయిని. ఈ చేప ప్రసాదం అనేటిది 1845 నుంచి స్టార్ట్ అయింది. మా ముత్తాత వీరన్న గౌడుకి ఒక గురువు వచ్చి ఆయన దీని ఫార్ములా మా వీరన్న గౌడ్కి మా ముత్తాతకి చెప్పారు. అది చెప్పినాక అప్పటి నుంచి ఇప్పటివరకు కంటిన్యూస్గా డబ్బు ఎవరి దగ్గర డబ్బు తీసుకోకుండా చేస్తున్నాం. మేము 180 ఏళ్ళ నుంచి చేస్తున్నాము. మా ముత్తాతల నుంచి వస్తుంది. ఇప్పుడైతే ఎక్కువ ప్రసిద్ధి చెందింది ఇది. మొత్తం ఇండియా అన్ని మూలాల నుంచి వస్తారు. నార్త్, సౌత్, ఈస్ట్ అన్ని ప్లేసెస్ నుంచి వస్తారు. ప్రతి వచ్చిన దీనికి కంపల్సరీ మృగశిర నక్షత్రం రోజే మేము స్టార్ట్ చేస్తాం ఇది ప్రతి సంవత్సరం. అయితే ఈ సంవత్సరము 8 తారీఖు రాత్రి 9 గంటలకి ముహూర్తం ఉంది. ఆ టైంకి స్టార్ట్ చేసి నెక్స్ట్ డే 9th జూన్ నైట్ 9 o'clock వరకు ఈ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఇస్తాం. ఇది అక్కడ ఇట్లా ఎవరైనా ట్రైన్ లేట్ అయ్యి లేకపోతే ఏదైనా మిస్ అయితే దాని తర్వాత కవాడిగూడలో కూడా ఇస్తాము, ప్లస్ దూద్ బౌలీలో కూడా ఇస్తాము. వచ్చిన వాళ్ళకి ఏం టెన్షన్ ఎవరు తీసుకోవద్దు, అందరికీ దొరుకుతుంది ప్రసాదం. మీరు మళ్ళీ ఈ ప్రసాదం తీసుకున్నాక మేము ఇంటికి ఎక్స్ట్రా ప్రసాదం ఇస్తాము. అది కొద్దిగా రౌండ్గా గోళీలు లెక్క చేసుకొని అది 6 మాత్రలు చేసుకోవాలి. 6 మాత్రలు చేసుకొని ఫ్యాన్ కిందనే పెట్టాలి. ఫ్యాన్ కింద పెట్టి అది మొత్తం ఆరినాక ఒక డబ్బాల కంటైనర్లో పెట్టుకొని పక్కన పెట్టి ప్రతి 15 రోజులకి 45 రోజుల పత్యం ఉంటుంది. ప్రతి 15 రోజులకి ఒకటి పొద్దున్నదేమో పడిగడుపున తీసుకోవాలి, రాత్రిదేమో ఆఫ్టర్ డిన్నర్ మీరు తిని పడుకునే ముందు గోరెచ్చ నీళ్ళల్లో అది ఆరిపోయినాక గట్టిగా అవుతుంది. అది ఒక్కసారి ఇట్లా ముంచి తీసేసి అది మింగేసి ఆ గోరెచ్చ నీళ్ళు తాగవచ్చు. అట్లా 45 రోజుల పత్యం చేసి. పత్యం అంటే ఏమేమి ఫుడ్ తినాలి, ఏమేమి ఫుడ్ తీసుకోవద్దు? ఎందుకంటే పత్యం అంటే చాలా వరకు నాన్ వెజ్ తినొద్దు అది అని అంటారు. సో మందే నాన్ వెజ్తోనే ఇస్తారు, చేపతోనే ఇస్తారు. అసలు చేపనే ఎందుకు యూజ్ చేయాలి? ఎందుకంటే చాలా వరకు వెజిటేరియన్స్ కూడా ఇబ్బంది పడుతున్న ఇష్యూకి సంబంధించి. ఇది చేపతోటే ఎందుకు తీసుకోవాలంటే దానితోటి ఇది చేప లోపలికి వెళ్ళేటప్పుడు దాని వింగ్స్ ఇంకా టేల్ తోటి అంత క్లీన్ బల్గరం అంతా క్లీన్ చేసుకుంటా, ఈసోఫెగస్ తోటి అంతా క్లీన్ చేసుకుంటా లోపలికి వెళ్తుంది. ప్లస్ మందు ఎక్కడైతే వదలానో అక్కడ వదిలేసినాక దాన్ని చనిపోయినాక దాన్ని కెమికల్స్ మా ప్రసాదంది అన్నీ మిక్స్ అయ్యి బాడీలో అంతా స్ప్రెడ్ చేస్తుంది. అట్లా చేపతోటి తీసుకుంటే చాలా బెనిఫిట్ ఉంటుంది. మేము బెల్లంలో కూడా ఇస్తాము వెజిటేరియన్కి, కానీ బెల్లంలో ఇస్తే అది అంత ఎఫెక్ట్ ఉండదు. ఏదైతే చేపతోటి తీసుకొని ఇప్పుడు చేపతోటి దీని కోర్సు మొత్తం 4 to 5 years 5 ఏళ్ళు బ్రేక్ లేకుండా తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లో చేప లేకుండా తీసుకుంటే ఈ 5 ఏళ్ళు దీని కోర్స్ అంటాము చేపతోటి. ఇంకా ఖాళీ బెల్లంలో తీసుకుంటే అది కంటిన్యూ ఎవ్రీ ఇయర్ తీసుకోవాల్సిందే అది, ఎందుకంటే అంత ఎఫెక్ట్ ఉండదు. ఇది మొత్తం రూట్ నుంచి ఇట్లా ఏదో మీద ఇట్లా వేసుకున్నాము అని అప్పుడే తక్కువ అయింది అట్లా కాదు. ఇది మొత్తం ఆయుర్వేదిక్. దీన్ని కంపల్సరీ కోర్స్ చేయాల్సి వస్తుంది. దాంతో పత్యం కూడా చేయాల్సి వస్తుంది. అప్పుడు చాలా మంది డాక్టర్లు కూడా దీన్ని వ్యతిరేకిస్తుంటారు. ఈ మందులో ఏం తగ్గదు, దానికి శాస్త్రీయంగా కూడా వాళ్ళ ఆధారాలు చూపెడతా ఉంటారు. సో ఇదంతా వైద్యం కాదు, అసలు వైద్యం వేరే ఉందని చెప్పేసి కూడా చాలా మంది డాక్టర్లు వాదిస్తుంటారు కదా, ఏం చెప్తారు మరి? సార్ ఎప్పుడన్నా మేము ఇది వైద్యం అంటలేం, మేము ఇది ఒక నమ్మకం. మేము 180 ఏళ్ళ నుంచి ఇస్తున్నాము. మేము ఎక్కడ అడ్వర్టైజ్ చెయ్యము, ఎక్కడ మేము ఎవరిని రమ్మని కూడా పిలువము. ఎక్కడ మేము యాడ్లు ఉండయి, బ్యానర్లు మేము బత్తిని ఫ్యామిలీ చేప ప్రసాదం రాండి అని మేము ఎక్కడ యాడ్ చేయం. మేము ఉచితంగా చేస్తున్నాం. సంవత్సరంలో ఒకటే రోజు చేస్తున్నాం. దాంట్లో వాళ్ళ నమ్మకం చాలామందికి వాళ్ళకి తక్కువ అయింది. వాళ్ళు 10 మంది మేము ఎక్కడ యాడ్ చేయకుండా మళ్ళీ ఇంత పబ్లిక్ ఎక్కడి నుంచి వస్తుంది?
వాళ్ళకి మంచిగా అయితేనే కదా మళ్ళీ నెక్స్ట్ వేరే వాళ్ళకి చెప్తున్నారు. లేకపోతే మాకు దీంతో మాకు ఏం లాభం పొందుతలేము, మాకు ఏం లాస్ కూడా అవుతలేము. మా సేవ చేస్తున్నాము, మేము ఏడ యాడ్ ఇస్తలేము. పబ్లిక్ వాళ్ళ నమ్మకంతో వస్తున్నారు. వాళ్ళు మీకు ఒక్కసారి 2 సార్లు ఇప్పుడు మోసం చేయాలంటే ఒక్కసారి చేయొచ్చు, 2 సార్లు చేయొచ్చు. 180 ఏళ్ళ నుంచి మోసం చేసుకుంటూనే ఉంటామా? ప్రజల నమ్మకంతో వస్తున్నారు అంతే. సో ఏంటంటే మృగశిర కార్తె రోజే ఈ ప్రసాదం ఉంటుంది. మామూలు రోజులలో మీ ఇంటికి వస్తే కానీ లేకపోతే అప్పుడు ఏమైనా పని చేస్తుందా, అప్పుడు ఏమైనా వేస్తారా, ఎట్లా ఉంటుంది అసలు? సార్ ఇది మేము సైంటిస్టులం కాము, డాక్టర్లం కాము. మాకు గురువు ఇది చెప్పిండు ఇట్లా చెయ్యాలని, అది చేస్తున్నాం అంతేకాని ఆ మృగశిర కార్తీ రోజే చేయమని చెప్పారు. మేము అదే డేట్ రోజు చేస్తున్నాము, అదే ఫాలో అవుతున్నాం. మా పథ్యంలో కూడా మా గురువు అయితే పథ్యం మాకు ఇచ్చిండ్రో, అది చెప్పిండ్రో, అవి తప్పించి మేము ఇప్పటికి ఏమి పత్యం సంబంధించి ఏమైంది నాలో చెప్పలేదు. పథ్యం దాంట్లో మేము ప్యాంప్లెట్ ఇస్తాం. ప్యాంప్లెట్లో ఉంటాయి 47 ఐటమ్స్ ఉంటాయి. అవి మాత్రం దాంట్లోకి వెళ్ళే ఉన్న ఐటెంలతోటే వాడుకోవాలి. రోజు చేసుకునేవి ఇప్పుడు ఉప్మా చేసుకుంటారు, దాంట్లో ఏమేమి ఐటెం ఉన్నాయో ఆ ఐటమే వేయాలి. వేరే మీకు ఇప్పుడు కరివేపాకు లేదు, దాంట్లో లేకున్నప్పుడు కరివేపాకు వాడొద్దు. చింతపండు లేదు, చింతపండు వాడొద్దు. అవన్నీ ఇట్లా కొన్ని ఐటెం అట్లా చాలా ఉన్నాయి. 45 రోజుల వరకు దాంట్లో ఐటెంలు ఏమున్నాయి, కారం ఉన్నది, ఉప్పు ఉన్నది, పసుపు ఉన్నది. ఈ ఐటెంలు జొన్నలు గోధుమలు ఉన్నాయి, బియ్యం ఉన్నది. దాంతోటి ఏమవుతుందో ఆ ఐటెం వేసుకొని మీకు 45 రోజులు మీకు ఖచ్చితంగా పాటించాలి పథ్యం. సో అంటే చేప మందు తర్వాత కంపల్సరీ పథ్యం పాటించకపోతే మందు పనిచేస్తుందా, పనిచేయదు? ఎందుకంటే 5 సంవత్సరాలు కంటిన్యూ చేసుకోవాలంటున్నారు. సపోజ్ ఈ సంవత్సరం వచ్చిన వాళ్ళు ఏదైనా నెక్స్ట్ ఇయర్లో మిస్ అయితే వాళ్ళ పరిస్థితి ఏంటి మరి? ఇది చేప ప్రసాదం ఎంత ఇంపార్టెంటో పథ్యం కూడా అంతనే ఇంపార్టెంట్. మీరు ఏం దీంతో ఏం సైడ్ ఎఫెక్ట్ ఏం కాదు. మీరు పథ్యం పాటించకపోతే ఏమైనా అవుతుందా అంటే దీని ఎఫెక్ట్ అంత ఉండదు. కానీ మళ్ళీ ఫస్ట్ ఈ కోర్సు మళ్ళీ స్టార్టింగ్ నుంచి చేయాలి. అట్లా చేయాలనుకుంటే ఎవరిదైనా బ్రేక్ అయినా అని మళ్ళీ స్టార్టింగ్ నుంచి 5 ఇయర్స్ కోసానికి బ్రేక్ లేకుండా చేయాలి. 5 ఇయర్స్ కోర్సు, అది పథ్యం కూడా అట్లనే పాటించాలి. ఖచ్చితంగా ఏదైతే చేప మందు కన్నా పథ్యం కూడా ఇంపార్టెంటే. ఏదో చేప మందు వేసుకుని వెళ్ళిపోయి మళ్ళీ పథ్యం చేయకుండా ఉంటే మాత్రం ఖచ్చితంగా రోగం అయితే తగ్గదు. సో మేము 180 సంవత్సరాలుగా చేస్తున్నాం, ఎవరిని మోసం చేయట్లేదు, ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా చాలా ఫ్రీ సర్వీస్ ఇస్తున్నాం. ఇన్ని సంవత్సరాలుగా మా వైద్యాన్ని నమ్మి ఏదైతే మా నమ్మకాన్ని నమ్మే జనాలు వస్తున్నారు తప్ప మేము ఎక్కడ పబ్లిసిటీ కూడా చేసుకోవట్లేదు. సో చూస్తున్నారు కదా, చాలామంది ఫ్యామిలీస్ ఇప్పటికే చేరుకుంటున్నారు. రేపు ఎల్లుండి అయితే ఈ షెడ్స్ కంప్లీట్ ఖాళీ ఉండవు. ఇక్కడ ఎవరైతే ఈ షెడ్స్లో వచ్చిన వాళ్ళు కూడా చాలా వరకు స్వచ్ఛంద సంస్థలు కానీ ఇక్కడ చాలా వరకు మన హిందూకి సంబంధించి స్వచ్ఛంద సంఘాలు కూడా చాలా వరకు హిందూ ధార్మిక సంఘాలు కూడా వాళ్ళకు పొద్దున బ్రేక్ఫాస్ట్ కానీ మధ్యాహ్నం లంచ్ డిన్నర్ ఇట్లా 3 పూటల వాళ్ళకు ఫుడ్ కూడా అరేంజ్ చేస్తారని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. సో ఇక్కడ కూడా ఏదైతే ఇంగ్లీష్ వైద్యులు అయితే డాక్టర్లు చెప్పినట్టు ఇది వైద్యం కాదు, కేవలం ఒక నమ్మకం. ఆ నమ్మకాన్ని మాత్రమే మేము నిలబెట్టుకుంటున్నాం. ఇన్ని సంవత్సరాలుగా ఎవరిని మోసం చేయట్లేదని చెప్పేసి కూడా బత్తిని ఫ్యామిలీకి సంబంధించి మాట్లాడుతున్నారు. సో మాట్లాడే ప్రయత్నం చేద్దాం, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే చేప ప్రసాదానికి సంబంధించి ఇంకా 3 రోజులు ఉంది. మరి వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో कहाँ से आए हैं? सर जे जम्मू से। जम्मू। जी। कैसे मालूम है ये चाप प्रसाद? देखा यूट्यूब पे सर। यूट्यूब। जी। कितने लोग आते हैं? 4 लोग आए हम सर। 4 लोग तो जी। आए। आप कहाँ से? सर जम्मू से ही है। जम्मू से। जी जी गाना हाँ। जी जी ये सर यूट्यूब पे देखते रहते हैं ना, वहीं से पता लगा है। तो डॉक्टर को दिखाया मैंने। पहली बार लगा? हाँ? पहली बार है। आप कितने साल से आए? मैं सर यहाँ पे पहली बार आ रहा पहली बार। हूँ। जी जी पहले मैं दिल्ली दिखाता था इसको, तो फर्क नहीं लगा तो मैं चलो इस बार दवाई, तो अभी मैं चलो दिखा के आते हैं। सुना 3 दिन है ना बाकी? हाँ 3 दिन है सर। 8 तारीख को। हाँ 8 से 9 तक होता है ना। हाँ 24 आवर्स। हाँ तो फिर देखते हैं फिर 8 साल आना पड़ता है सर, है ना? हर साल 5 साल लगातार। तो फिर ये जो दवाई देते हैं उसके साथ और खाने के लिए? वो ऑरेंज कलर है ना, उसको पूछो। अच्छा సో చూస్తున్నారు కదా, జమ్మూ కాశ్మీర్ నుంచి వచ్చేసి వాళ్ళు కూడా చెప్తున్నారు. సో చాలా వరకు భారతదేశంలో అన్ని రాష్ట్రాల నుంచి కూడా వస్తారు. చూస్తున్నారు కదా, మొత్తం ఎక్కడికక్కడ ఇక్కడ దొరికిన టెంట్లు కానీ లేకపోతే సామాన్లు వేసుకొని ఇక్కడే ఉంటారు. వాళ్ళు యూట్యూబ్లో చూసి వచ్చారని చెప్పేసి చెప్తున్నారు. గతంలో కూడా చాలా వరకు మేము ట్రై చేసాం, బట్ తగ్గట్లేదు. సో ఇక్కడ యూట్యూబ్లో చూసి వచ్చామని చెప్పేసి చెప్తున్నారు. సో పిల్ల జల్లాతో అందరూ కలిసి ఇక్కడే ఉంటారు.
సో కొందరు వంట చేసుకొని ఉంటారు, లేకపోతే ఏదైతే స్వచ్ఛంద సంస్థలు వీళ్ళు ఎక్కడైతే ఫుడ్ ఆఫర్ చేస్తారో ఆ ఫుడ్ తిని ఇక్కడే ఉండి ఇక్కడే మొత్తం వాష్రూమ్స్ ఉంటాయి, సో ఇక్కడే స్నానాలు చేస్తూ ఇక్కడే ఉంటూ కంప్లీట్ చేప ప్రసాదం అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ స్వస్థత వాళ్ళ ప్లేస్లకైతే వాళ్ళు వెళ్ళిపోతుంటారు. సో ఇంతమంది వస్తున్నారంటే ఎంత నమ్మకం ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. సో ఆప్ కहाँ से आए भाई? अररिया डिस्ट्रिक्ट बिहार से। बिहार। हम्म, कैसे मालूम है श्याम प्रसाद? मैं तो यूट्यूब पे देख करके आए हैं, देखे थे यहाँ बहुत दिन पहले। तो तब से जैसे कि हम जान नहीं चाहते थे कि ऐसा ऐसा डेट में होता है। अब की बार अच्छा तरह से देखे थे तो यही डेट में आया 8 तारीख को जुलाई। कितने लोग आते पूरे? 3 आदमी हैं हम लोग अररिया डिस्ट्रिक्ट से। वो भी बिहारे का है, मेरा गांव के साइड का है, मतियारी जिला का। दवाई एक बार लेगा तो 5 बार वापस लेना पड़ेगा, हर बार आएगा कोई बात नहीं, आएंगे। 5 साल हाँ कोई बात नहीं, साल में की बार 365 साल एक बार। कोई बात नहीं। अब कितना लोग लेने वाले दवाई? यहाँ पे अभी हम लोग तो तीनों आदमी लेंगे। लेंगे। हाँ कोई बात ठीक। చూస్తున్నారు కదా, వీళ్ళు జమ్మూ కాశ్మీర్ నుంచి అని చెప్తుంటే వీళ్ళు బీహార్ నుంచి వచ్చారని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ముగ్గురు వచ్చారట. సో వీళ్ళు కూడా యూట్యూబ్లోనే చూసి వచ్చామని చెప్పేసి చెప్తున్నారు. సో ఇంకో ఫ్యామిలీ ఉంది, చూస్తున్నారు కదా, వాళ్ళు తో ఫుడ్ కూడా మొత్తం అన్ని ఏర్పాటు చేసుకొని 3 రోజులకు సంబంధించి ఫుడ్ స్నాక్స్ అన్నీ కూడా చేసుకొని మరి వచ్చారు. సో ఇట్లా చేప ప్రసాదం సంబంధించి సో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. आप कहाँ से आए? उन्नाव यूपी से। यूपी। जी, कैसे मालूम है प्रसाद? ये प्रसाद हमें करीब 20 साल पहले से मालूम है, 20 साल पहले से। यहाँ मेरे लड़की रहती थी कंदकूर में, उसने बताया था। इन्हें मेरी वाइफ को आती थी, सांस ज़्यादा फूलती थी, तो 3 बार हम पहले खा चुके हैं, 20 साल पहले खिला दिया। अब कुछ ऐसा लगा कि अभी थोड़ा उभरने लगे, तो अब की फिर हम कहा ले आए, फिर खिला दिया। ठीक होता है, नहीं तो सही होता है। हम बहुत लोगों को यहाँ बुलाया, अपने साथ लाए, जब तो और सब लोग ठीक हो गए, सांस नहीं फूलती हुई। अब अच्छे हैं हम, यहीं की दवा खाते हैं। रिलीफ है हाँ दवा लेने के लिए? लेने के बाद हाँ 15 साल अच्छे थे, अब हमको सर्दी हो गई है खाली बस। अब खाए आए और यहीं की दवा खा के हम अच्छे हो गए। 3 बार खाया, 3 बार से हमको कभी सर्दी नहीं हुई। अब हमको हल्का हल्का महसूस हुआ है 15 साल बाद, तो फिर हम खाने आ गए। हाँ दवा खाने आए मच्छी प्रसाद। आए जब से हम दवा खाए तब से नहीं गए। बस एक बार खा गए थे, जब से हमको आराम हो गया था एकदम, फिर 3 बार खाया, हमारा एकदम चला गया सब। दवा नहीं खाए कोई, यही मच्छी प्रसाद खा के। చూస్తున్నారు కదా, వీళ్ళు యూపీ నుంచి వచ్చారని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో మేము మందు తీసుకున్న తర్వాత మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదని కూడా చెప్తున్న పరిస్థితి. సో ఎందుకంటే 3 సార్లు తీసుకున్నాం, మాకు ఇక్కడ రిలేటివ్స్ కూడా ఉన్నారు, వాళ్ళు చెప్తే మేము ఇక్కడికి తెలుసుకొని వచ్చాం. కొందరేమో యూట్యూబ్ అని చెప్తున్నారు, కొందరేమో రిలేటివ్స్ వల్ల వచ్చామని చెప్పేసి చెప్తున్నారు. సో చేప ప్రసాదం మీద ఎంత నమ్మకం ఉంటే యూపీ ఎక్కడ, జమ్మూ కాశ్మీర్ ఎక్కడ, లేకపోతే బీహార్ ఎక్కడ, ఇట్లా వేరే వేరే స్టేట్స్ నుంచి దాదాపు 3-4 రోజులు ముందే ఇక్కడికి వచ్చి ఆ షెల్టర్ లాగా తీసుకొని ఇక్కడ అంటే ఇక్కడ ఉన్న షెల్టర్లో వాళ్ళు అడ్జస్ట్ అయ్యి చేస్తున్నారంటే నిజంగా చేప ప్రసాదం ఎంత నమ్మకం ఉందనేది వీళ్ళని చూసి తెలుసుకోవచ్చు. సో ఒకసారి తీసుకున్న తర్వాత మళ్ళీ మేము డాక్టర్ దగ్గరికి పోలేదు, మాకు చాలా రిలీఫ్ ఉందని చెప్పేసి కూడా సో చెప్తున్నారు. సో ఇంకొక 3 రోజులు ఉంది, 3 రోజుల తర్వాత చేప ప్రసాదం సంబంధించి ఇంకా పెద్ద ఎత్తున ప్రభుత్వం అయితే ఇప్పటికే ఏర్పాట్లు కూడా కంప్లీట్ చేస్తుంది. సో ఇది చేప ప్రసాదం సంబంధించి స్పెషల్ స్టోరీ. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్, RTV కోసం హైదరాబాద్.